నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని వాక్య ప్రకారంగా దేవుని నడిపింపుతో నిజంగా చేస్తే నీకొక్కనికి మేలు కావడం కాదు, కానీ సాతాను రాజ్యాన్ని గడగడలాడిస్తుంది. సాతాను యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. అందుకని ప్రార్థించే వాళ్ళని చూస్తే వానికి భయం, ప్రార్థించే వాళ్ళని చూస్తే వానికి కోపం, ప్రార్థించే వాళ్ళని చూస్తే వానికి ద్వేషం. అందుకని నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్ని రకాలుగా వాడు చేయాలో అన్ని రకాలుగా చేస్తాడు. ఎలాగ చేస్తాడు? మనస్సులో తప్పుడు ఆలోచనల ద్వారా, పాపాన్ని ప్రేరేపించడం ద్వారా వాడు దాడి చేస్తాడు, శోధన. తర్వాత వ్యాధులతో శరీరం పైన దెబ్బ తీయాలని వాడు దాడి చేస్తా ఉంటాడు. తర్వాత నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం నీకు రాకుండా మరి అడ్డుకుంటూ వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అది ఇంకొక రకమైనటువంటి దాడి. మరి ఇంకో దాడి ఏంటంటే వాడు కుటుంబంలో కలతలు సృష్టిస్తూ ఉంటాడు, మనస్పర్ధలు సృష్టిస్తూ ఉంటాడు. కారణం లేకుండానే ఒకరి పట్ల ఒకరికి కోపం వస్తుంటుంది. దాని వెనక అపవాది పని చేస్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా జయించడానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. అదేంటో తెలుసా? ప్రార్థన.